విపత్తుల కారణంగా నష్టం సంభవిస్తే ఆ నష్టాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన సిక్కిం వాటి ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతుంది. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తిరిగి పుంజుకోవాలని యోచిస్తున్న సిక్కిం డోక్లాం, చోలా యుద్ధ క్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. గత 2 ఏళ్లుగా సిక్కిం విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి సిక్కింను అతలాకుతలం చేశాయి. ఆకస్మిక వరదలతో సిక్కింలో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో ఇప్పటివరకు కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు సిక్కిం చర్యలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా సిక్కిం తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. పర్యాటక రంగం బలోపేతం చేయడంలో భాగంగా భారత్ రణభూమి దర్శన్ ప్రోగ్రాం కింద ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న డోక్లాం, చోలా యుద్ధ క్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ బ్యాటిల్ ఫీల్డ్ టూరిజం అనే ఆలోచనను పర్యాటక రంగంలో తీసుకువస్తున్న మరో కొత్త అధ్యాయంగా సిక్కిం ప్రభుత్వం అభివర్ణించింది. సిక్కింలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. భారత సైన్యం, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, పోలీసులతో చర్చించిన తర్వాత కేంద్రం ఆమోదంతో డోక్లాం, చోలా పర్యాటక కేంద్రాలను తెరవాలని నిర్ణయించుకున్నట్లు సిక్కిం పర్యాటక శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు చోలా, డోక్లాంలలో ఇప్పటికే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి ఆయా ప్రాంతాలకు ప్రతిరోజు 25 వాహనాలను అనుమతిస్తున్నారు. దేశ రక్షణకు చారిత్రాత్మక యుద్ధ భూముల్లో భారత సైనికులు పడిన కష్టాలు, చేసిన త్యాగాలు, వారి శౌర్యాన్ని పౌరులు స్వయంగా చూసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సిక్కిం పర్యాటక శాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ రణభూమి దర్శన్ కార్యక్రమంలో మొదటిసారి యుద్ధ భూమి పర్యాటకం అనే భావనను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ జాబితాలో డోక్లాం, నాథులా, చోలాతో సహా సిక్కింలోని మరో 3 ప్రదేశాలను చేర్చారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను కూడా రూపొందించారు. ఇందులో పర్యాటకానికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. దేశ రక్షణ కోసం యుద్ధ భూమిలో సైనికులు పడిన కష్టాలు, వారి త్యాగాలను పర్యాటకులు స్వయంగా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఆయా యుద్ధ క్షేత్రాల్లో పర్యటించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. యుద్ధ క్షేత్రాల పర్యటనకు వచ్చే పర్యాటకుల కారణంగా సిక్కింకు ప్రయోజనం కలుగనుంది. గ్యాంగ్టక్కు తూర్పున 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోక్లాం భూటాన్, చైనా, భారత్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం. 2017 జూన్లో భూటాన్ తమదని చెప్పుకుంటున్న ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం ప్రారంభించడంతో ఈ విషయంలో భారత సైన్యం జోక్యం చేసుకుంది. డోక్లాం హక్కులపై ఇరు దేశాల సైన్యం మధ్య 2 నెలలకు పైగా ప్రతిష్టంభన నెలకొనడంతో తర్వాత చైనా ఆ నిర్మాణ పనులను నిలిపివేసింది. 1967లో నాథులా, చోలా ప్రాంతాల సరిహద్దు హక్కుల కోసం భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. నాథులా ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు డోక్లాం, చోలా ప్రాంతాన్ని కూడా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సిక్కిం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే వరదల కారణంగా సిక్కిం తీవ్రంగా నష్టపోయింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసేందుకు సిక్కిం ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించడంతో తద్వారా సిక్కింకు ప్రయోజనం కలగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కింలో యుద్ధ భూమి పర్యాటకం అనే భావన ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఏ రాష్ట్రానికైనా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే సిక్కిం సైతం వినూత్నంగా యుద్ధ క్షేత్రాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి చర్యలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. మరి సిక్కిం చేసే ప్రయత్నం ఫలించి యుద్ధ భూమిని పర్యాటక క్షేత్రంగా మార్చడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.